మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటి వారికి బాగా కలిసి వస్తుంది. భర్తకి డబ్బే డబ్బు. భారతీయ సనాతన ధర్మంలో మరియు జ్యోతిష్య శాస్త్రంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల, రెండు భిన్నమైన మనస్తత్వాల కలయిక. ఒక ఆడపిల్ల అత్తింటికి కోడలిగా అడుగు పెడుతుంది అంటే ఆ ఇంటికి సాక్షాత్తు గృహలక్ష్మి నడిచి వస్తుందని మన పెద్దలు నమ్ముతారు. అందుకే పెళ్లి చూపుల సమయం నుంచే వధువు యొక్క జాతకం, రాశి, నక్షత్రం వంటివి అబ్బాయి జాతకంతో సరిపోలుతున్నాయా లేదా అని నిశితంగా పరిశీలిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై, వారి ప్రవర్తనపై, వారు అడుగుపెట్టే ఇళ్లపై వారి రాశి మరియు పేరు యొక్క ప్రభావం ఖచ్చితంగా అపారంగా ఉంటుంది. ఒక మనిషి గతం, వర్తమానం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది జ్యోతిష్యం స్పష్టంగా వివరిస్తుంది. ఈ క్రమంలోనే నామజ్యోతిష్య శాస్త్రం అంటే న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీ కలయిక ద్వారా ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వారి అదృష్టాన్ని, వారి వల్ల కలిగే లాభాలను అంచనా వేయవచ్చు. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు పుట్టుకతోనే అదృష్టవంతులుగా పరిగణించబడతారు. అలాంటి అదృష్టవంతులైన స్త్రీలు వివాహం చేసుకుని కోడలిగా అత్తింట్లో అడుగు పెడితే ఆ ఇంటి రూపురేఖలే మారిపోతాయి. భర్తకు అదృష్టం వరించడంతో పాటు అత్తమామలకు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఆర్థిక కష్టాలన్నీ మంచులా కరిగిపోయి ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి. అసలు మనిషి జీవితంలో పేరుకు ఎందుకంత ప్రాముఖ్యత ఉందంటే పేరులోని అక్షరాల ధ్వనులు, వైబ్రేషన్సు విశ్వంలోని గ్రహాల కదలికలతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ఎవరికైనా సరే వారి జన్మరాశిని, నక్షత్రాన్ని బట్టి పండితులు సూచించిన అక్షరంతో పేరు పెట్టడం ఎంతో శ్రేయస్కరం. నామజ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరాన్ని ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తును అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేస్తారు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఆతృతగా పండితుల వద్దకు వెళ్ళి పిల్లవాడు లేదా పాప ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారో తెలుసుకొని దానికి సరిపోయే అక్షరంతో పేరు పెడతారు. ఈ నామకరణ మహోత్సవాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఎందుకంటే ఆ పేరే ఆ బిడ్డకు జీవితకాలం గుర్తింపు, ఆ పేరే వారి భవిష్యత్తును నిర్దేశించే ఒక దిక్సూచి. అలా శాస్త్రోక్తంగా పెట్టబడిన పేర్లలో కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అత్యంత అదృష్టవంతులుగా ఎదుగుతారు. వీరు చిన్న వయసులోనే తమ ప్రతిభతో, అదృష్టంతో గొప్ప విజయాలు సాధిస్తారు. వివాహమనంతరం వీరు అత్తింటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఒక స్వర్గధామంలా మారిపోతుంది. అలాంటి స్త్రీలు కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి రాగానే సాక్షాత్తు ధనలక్ష్మి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చినట్లేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అత్తమామలకు అప్పటి వరకు ఉన్న దరిద్రం, అప్పుల బాధలు తొలగిపోయి బోలెడంత డబ్బు కలిసి వస్తుంది. భర్త ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. తద్వారా కోరినంత డబ్బు వచ్చి పడుతుంది. మరి ఆ అదృష్టాన్ని మోసుకొచ్చే స్త్రీల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయో, వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం అత్యంత వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. మొదటిగా ఇంగ్లీష్ అక్షరమాలలో బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల గురించి మాట్లాడుకుందాం. భవానీ, భావన, భార్గవి, భవ్యశ్రీ, భాగ్యలక్ష్మి లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు పుట్టుకతోనే ఒక అదృష్ట రేఖను వెంటడెట్టుకుని పుడతారు. వీరు పుట్టినప్పటి నుంచే వీరి తల్లిదండ్రులకు కలిసి వస్తుంది. అదే అదృష్టాన్ని వారు తమ వెంట అత్తింటికి కూడా తీసుకువెళ్తారు. ఈ స్త్రీలపై అష్టలక్ష్ముల్లో ఒకరైన ధనలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది. వీరి జీవితంలో ఏ రకమైన భౌతిక సుఖాలకు, సంతోషాలకు, ధనానికి లోటు ఉండదు. వీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడి డబ్బుల వర్షం కురుస్తుంది. పెళ్ళై ఈ బి అక్షరం పేరుగల స్త్రీలు కోడలిగా అత్తింట్లోకి ప్రవేశించిన క్షణం నుంచే ఆ కుటుంబ యొక్క ఆర్థిక స్థితిగతులు అమాంతం మారిపోతాయి. భర్తకు తన ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నతమైన పదవులు, భారీ లాభాలు వస్తాయి. అత్తమామలు తమ జీవితంలో ఎన్నడూ చూడనంతటి సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను ఈ కోడలి రాకతో అనుభవిస్తారు. కుటుంబ సభ్యులందరి మధ్య ఒక అవినాభావ బంధాన్ని ఏర్పరిచి అందరూ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేలా ఈ స్త్రీలు చూసుకుంటారు. వీరి చేతి గుణం చాలా మంచిది. వీరు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఇక తర్వాత ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీల గురించి తెలుసుకున్నాం.
ఈశ్వరి, ఎల్లమ్మ, ఏకాంత లాంటి పేర్లు ఉన్న అమ్మాయిల జీవిత ప్రయాణం అంతా అడుగడుగునా అదృష్టంతో ముడిపడి ఉంటుంది. వీరు చాలా సున్నితమైన మనస్కులు అయినప్పటికీ అదృష్టం విషయంలో మాత్రం వీరికి తిరుగులేదు. ఈ స్త్రీలు వివాహం చేసుకుని అత్తింటికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా లక్ బాగా కలిసి వస్తుంది. అంతకుముందు వరకు ఆ కుటుంబం పడుతున్న ఆర్థిక సమస్యలు, మానసిక సంఘర్షణలు అన్నీ ఈమె అడుగుపెట్టిన పుణ్యమా అని ఇట్టే తొలగిపోతాయి. భర్తకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గట్టుగా విపరీతమైన లాభాలు వస్తాయి. ఇలాంటి ఈ అక్షరంతో పేరున్న స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి పడుతుంది. వీరు ఏది కోరుకుంటే అది ఇట్టే జరిగిపోతుంది. తమ శాంత స్వభావంతో ఇంటిని చెక్కదిద్ది అత్తమామలకు ఎంతో ప్రశాంతతను అందిస్తారు. ఆర్థిక కష్టాలు అనేవి ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా వీరి జాతక బలం కాపాడుతుంది. ఇక తర్వాత ఎల్లక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల అదృష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. లావణ్య, లక్ష్మి, లోకేశ్వరి, లలిత, లిఖిత, లతిక లాంటి పేర్లు ఉన్న అమ్మాయిలు అందం, అదృష్టం కలగలిపిన రూపాలుగా భావిస్తారు. వీరు తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, మాట తీరుతో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయగలరు. అందరినీ ఇట్టే ఆకర్షించగల విశిష్టమైన లక్షణం వీరి సొంతం. ఈ స్త్రీలు ఏ ఇంట్లో అయితే కోడలిగా అడుగు పెడతారో ఆ అత్తిల్లు అనతి కాలంలోనే ఒక ధనిక కుటుంబంగా మారుతుంది. వీళ్ళ ప్రవర్తన, పద్ధతి, బంధాలను నిలగట్టుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. వీరు తమ మంచి ప్రవర్తనతో అత్తింటివారి అందరి హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. అత్తమామలను కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా చూసుకుంటూ కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టమూ రానియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. భర్తకు వెన్నుదన్నిగా నిలిచి అతను ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ముఖ్య కారణమవుతారు. ఎల్లక్షరం స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ కొదవ ఉండదని నామజ్యోతిష్యం స్పష్టం చేస్తుంది. అదేవిధంగా కే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. కావ్య, కుమారి, కళ్యాణి, కావేరి, కీర్తి, కల్పన లాంటి పేర్లు ఉన్న స్త్రీల మీద మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మెండుగా ఉంటుంది. ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారి తలరాతే మారిపోతుంది. వారికి డబ్బుకి కొదవ అనేదే ఉండదు. వీరికి లక్ష్మీ కటాక్షంతో పాటు అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. వీరి చేత అత్తింట్లో ఏ చిన్న పని మొదలు పెట్టించినా అది ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. అంతా మంచే జరుగుతుంది. అంతా కలిసే వస్తుంది. ముఖ్యంగా వీరు తమ అద్భుతమైన వంటకాలతో, స్వచ్ఛమైన ప్రేమతో భర్తతో పాటు అత్తమామల మనసును పూర్తిగా గెలుచుకుంటారు. గుప్పెడు గుండెకు దారి కడుపులో నుంచే ఉంటుంది అన్న నానుడిని వీరు నిజం చేస్తారు. కుటుంబం యొక్క సంతోషం కోసం, వారి క్షేమం కోసం వీరు ఎంత కష్టపడ్డానికైనా, ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. భర్తకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి అతను ఆర్థికంగా బలపడేలా వీరు పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా కారణమవుతారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ అక్షరాలతో పాటుగా మరికొన్ని అక్షరాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడ్డాయి. ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు కేవలం తమ అదృష్టంతోనే కాకుండా తమ అపారమైన తెలివితేటలతో, బుద్ధిబలంతో ఉన్నత స్థానాలకు చేరుకుని అత్తింటికి సిరులు కురిపిస్తారు. అలాంటి అక్షరాలలో ముఖ్యమైనది ఎస్ అక్షరం. సుశీల, సుష్మిత, సుకన్య, సౌజన్య, సాయి, సురేఖ, సుభద్ర, శ్రీలక్ష్మి, సౌందర్య, స్రవంతి, శశిరేఖ, శశికళ లాంటి పేర్లు ఉన్న స్త్రీలు అనూహ్యమైన తెలివితేటలు కలిగి ఉంటారు. వీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చరు. కష్టపడి పనిచేయడంలో వీరికి వీరే సాటి. జీవితంలో ఏదో సాధించాలి, గొప్ప స్థాయికి ఎదగాలి అనే తపన, ఆరాటం వీరికి మెండుగా ఉంటాయి. వీరు పెళ్లి తరువాత అత్తింటికి వెళ్ళినప్పుడు కేవలం ఇంటికి పరిమితం కాకుండా వృత్తి జీవితంలో అంటే కెరియర్లో కూడా అద్భుతమైన, అత్యున్నతమైన స్థానాన్ని పొందుతారు. కష్టపడితే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు అని వీరు బలంగా నమ్ముతారు. తమ తెలివితేటలతో భర్త వ్యాపారంలో సలహాలు ఇవ్వడం లేదా తామే స్వయంగా ఉద్యోగం చేసి అత్తింటి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం చేస్తారు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును చాటి విజయం సాధిస్తారు. వీరు కోడలిగా రావడం ఆ ఇంటికి ఒక గౌరవాన్ని, అంతస్తును, అపారమైన ధనాన్ని తీసుకువస్తుంది. ఇక తరువాత
పి అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీల గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో పరిశీలిద్దాం. ప్రసన్న, ప్రావణ్య, పూజ, ప్రశాంతి, పల్లవి, పావని లాంటి పేర్లు ఉన్న స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రమపడే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ పనినైనా మధ్యలో వదిలేసే అలవాటు వీరికి ఉండదు. వీరు అందరికంటే భిన్నమైన తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా దానికి షార్ట్ కట్స్ వెతక్కుండా మొదటి నుంచి నిలకడగా కష్టపడి విజయం సాధిస్తారు. అంతేకాకుండా తమ అపారమైన బుద్ధిబలంతో, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అత్తింటి బాధ్యతలను, బయట ఉద్యోగ బాధ్యతలను రెండు కళ్ళలా సమానంగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేయడంలో వీరికి వీరే సాటి. వీరి వల్ల భర్తకు ఆస్తిపాస్తులు వృద్ధి చెందడమే కాకుండా సమాజంలో ఒక స్థాయి అనేది ఏర్పడుతుంది. చివరిగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల గురించి తెలుసుకుందాం. అనగా మాధవి, మౌనిక, మానస, మమత లాంటి పేర్లు ఉన్న స్త్రీలు చాలా ప్రతిభావంతులు. దేవుడు వీళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైన కళను లేదా నైపుణ్యాన్ని బహుమతిగా ఇస్తాడు. వీరు తమ ప్రతిభతో జీవితంలో ఎవరూ ఊహించని ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ స్త్రీల ముఖాల్లో ఒక తెలియని దైవికమైన తేజస్సు, ఒక గొప్ప గ్లో ఉంటుంది. అది చూసిన వారందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. వీరు అత్తింట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఆ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోతుంది. భర్తకు వీరిచ్చే మానసిక ధైర్యం అంతా ఇంత కాదు. నువ్వు ముందుకు వెళ్ళు, నేనున్నాను అంటూ భర్త వెన్నంటి నిలిచి అతన్ని ఒక కోటీశ్వరుణ్ణి చేసే సత్తా ఈ ఎం అక్షరం పేరు ఉన్న స్త్రీలకు ఉంటుంది. అయితే చివరగా ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ అక్షరాలకు, అదృష్టానికి ఉన్న సంబంధం గురించి జ్యోతిష్య పండితుల సూచనల మేరకు కేవలం ఒక వ్యక్తి జన్మజాతకం ప్రకారం జన్మ నక్షత్రం, పాదం ఆధారంగా శాస్త్రోక్తంగా లెక్కించి పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇప్పుడు చెప్పబడిన ఫలితాలు 100% వర్తిస్తాయని గమనించాలి. అలా కాకుండా జాతకంతో, నక్షత్రంతో ఎలాంటి సంబంధం లేకుండా పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉండి కేవలం పేరు బాగుంది కదా అనో, మోడర్న్గా ఉందని, ఫ్యాన్సీగా ఉందని, లేదా తమకు నచ్చిన ఎవరో సినిమా వాళ్ల పేరో లేదా వేరే వాళ్ల పేరో ఇష్టపడి పెట్టుకున్న వారికి ఈ అదృష్ట ఫలితాలు పూర్తిగా వర్తించవు. ఎందుకంటే నామబలం అనేది జన్మబలంతో అనుసంధానమై ఉన్నప్పుడే ఆ నాదానికి శక్తి వస్తుంది. ఆయా వ్యక్తుల జన్మజాతకంలో నవగ్రహాల పరిస్థితి, వారు పుట్టిన సమయం, లగ్నం, నక్షత్రాల ఆధారంగా మాత్రమే వారికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతి స్త్రీ సాక్షాత్తు ఆ గృహలక్ష్మి స్వరూపమే. కానీ ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రాశి, నక్షత్ర బలం ఉన్న అక్షరాలతో పేర్లు ఉన్న స్త్రీలు కోడళ్లుగా రావడం వల్ల ఆ అత్తింటి అదృష్టం, భర్త ఆర్థిక స్థితిగతులు ఊహించని విధంగా మారిపోయి డబ్బే డబ్బు వచ్చి పడుతుందన్నది మాత్రం అక్షర సత్యం. ఇలాంటి వాళ్ళ ఇంట్లోకి మాత్రమే కప్పలు వస్తాయి. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరే చాలా నష్టపోతారు. భగవంతుని సృష్టిలో ప్రతి అణువు, ప్రతి జీవి ఏదో ఒక పరమార్థంతోనే సృష్టించబడ్డాయి. ప్రకృతి ఎప్పుడూ తనకంటూ ఒక భాషను కలిగి ఉంటుంది. దేవుడు నేరుగా మన ముందుకొచ్చి మాట్లాడడు, కానీ తన దూతల ద్వారా, మూగజీవాల ద్వారా మనకెన్నో సంకేతాలను ఇస్తుంటాడు. అలాంటి దూతలలో కప్పలు కూడా ఒకటి. మన ఇళ్లలోకి ఎప్పుడైనా కప్ప వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? దానిని చూసి భయపెడతాం, లేదా అసహ్యించుకుని చీపురుతో కొట్టి బయటకు పంపించేస్తాం. కానీ అలా చేయడం ఎంత పెద్ద పొరపాటు! కప్పలు ఇంట్లోకి రావడం వెనుక దాగి ఉన్న అత్యంత రహస్యమైన, అద్భుతమైన దైవిక సంకేతం ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి అసలు ఇంట్లోకి కప్పలు వస్తే మంచిదేనా, లేక ఏదైనా చెడు జరుగుతుందా? అసలు కప్పలు ఎలాంటి వాళ్ళ ఇంట్లోకి వస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి గనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. నిజానికి కప్పలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది. అది ఒక గొప్ప అదృష్టానికి సంకేతమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. మన హిందూ ధర్మశాస్త్రాలలో, ముఖ్యంగా గరుడ పురాణం, శ్రీమద్ భాగవతం, స్కంద పురాణం వంటి ఉద్గ్రంథాలలో ఏ జీవిని తక్కువ చేసి చూపలేదు. కప్పను కేవలం బురదలో ఉండే ఒక సాధారణ జీవిగా లేదా అపవిత్రమైనదిగా భావించడం మన అజ్ఞానం.
వేదకాలం నుండి కప్పకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. కప్పను వర్షదేవుడైన ఇంద్రుడికి ప్రతినిధిగా, దేవతల దూతగా పరిగణిస్తారు. వర్షమంటే జీవాధారం. వర్షం పడితేనే భూమి పులకరిస్తుంది, పంటలు పండుతాయి, సకల జీవరాశులకు ఆహారం దొరుకుతుంది. అటువంటి ప్రాణదాత అయిన వర్షానికి సంకేతం కప్ప. కప్ప అరవడం మొదలుపెట్టిందంటే వర్షం రాబోతోందని ప్రకృతి చెబుతున్నట్లే. అంటే అది ఫలవంతానికి, సమృద్ధికి, ప్రాణశక్తికి నిదర్శనం. అటువంటి జీవి మీ ఇంట్లోకి అడుగుపెట్టిందంటే మీ ఇంట్లో కూడా అటువంటి ప్రాణశక్తి, సానుకూల వాతావరణం నెలకొందని అర్థం. సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు. మీ ఇంటి గడప దాటి ఒక కప్ప లోపలికి వచ్చిందంటే అది తనతో పాటు ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిని, దైవిక సందేశాన్ని మోసుకు వచ్చిందని గ్రహించాలి. కప్పలు అత్యంత సున్నితమైన జీవులు. అవి ఎక్కడ పడితే అక్కడ ఉండలేవు. ఎక్కడైతే సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ సమతుల్యంగా ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రదేశాలకే అవి ఆకర్షించబడతాయి. మీ ఇంట్లోకి కప్ప వచ్చిందంటే మీ ఇంట్లో మంచి వైబ్స్ ఉన్నాయని, మీరు ప్రతిరోజు చేస్తున్న పూజలు, మీ భక్తి, మీ జపతపాలు లేదా మీరు చేస్తున్న మంచి పనులు సరైన మార్గంలో వెళుతున్నాయని అది సూచిస్తుంది. అది మీ జీవితంలో రాబోయే ఒక అద్భుతమైన మార్పుకు, పరివర్తనకు నాంది. దేవుడు మీ మొర ఆలకించాడని, మీ కష్టాలు తీరే సమయం ఆసన్నమైందని చెప్పడానికి ప్రకృతి పంపిన చిరునామా ఆ కప్ప. కప్ప ఇంట్లోకి రావడం అనేది ఎంత శుభప్రదమో, అది ఇంట్లో ఏ ప్రదేశంలో దర్శనమిచ్చిందో దానిని బట్టి దాని ఫలితాలు మరింత నిర్దిష్టంగా ఆధారపడి ఉంటాయి. చాలామంది తమ ఇంట్లో చనిపోయిన వారి ఫోటోల దగ్గరకు కప్ప వచ్చి స్థిరంగా ఉంటుందని, దాని అర్థం ఏమిటి అని అడుగుతుంటారు. ఇది అత్యంత ముఖ్యమైన మరియు చాలామందికి తెలియని దైవిక రహస్యం. మన ఇంట్లో పెద్దలు లేదా బంధువులు ఎవరైనా మరణించినప్పుడు వారి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటాం. ఒకవేళ ఎప్పుడైనా ఒక కప్ప ఆ చనిపోయిన పితృదేవతల ఫోటోల దగ్గరకు వచ్చి కదలకుండా స్థిరంగా, ప్రశాంతంగా అక్కడే కూర్చుని ఉంటే దానిని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. పితృదేవతలు భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత వారు తమ మనసులోని భావాలను లేదా తీరని కోరికలను వ్యక్తపరచడానికి ప్రకృతిలోని జీవాలను సాధనాలుగా ఎంచుకుంటారు. చనిపోయిన వారి ఫోటో దగ్గర కప్ప అలా కదలకుండా ఉంటే ఆ మరణించిన వ్యక్తికి సంబంధించి ఏదో ఒక బలమైన కోరిక ఇంకా తీరలేదని, వారి ఆత్మకు ఇంకా పూర్తి శాంతి కలగలేదని అర్థం. వారు మీ ద్వారా ఆ కోరికను తీర్చుకోవాలని ఆశిస్తున్నారని అర్థం. ఇలాంటప్పుడు మీరు మీ పితృదేవతలను మనస్ఫూర్తిగా ప్రార్థించి వారి పేరు మీద అన్నదానం చేయడం లేదా వారికి ఇష్టమైన పనులను నెరవేర్చడం, పితృదోష నివారణ పూజలు చేయడం చాలా మంచిది. వారు ఏ కోరికతో వెళ్ళిపోయారో ఆ కోరికను మీ శక్తి మేరకు తెలుసుకొని తీరిస్తే వారి ఆత్మకు సద్గతి కలగడమే కాకుండా వారి పూర్తి ఆశీస్సులు మీ వంశంపై కవచంలా పనిచేస్తాయి. పూజా గదిలో కప్ప కనిపిస్తే, ఒకవేళ కప్ప మీ పూజా గదిలోకి ప్రవేశించి దేవుడి పటాల ముందు లేదా దీపారాధన చేసే స్థలం వద్ద ప్రశాంతంగా కూర్చుని ఉంటే అది సాక్షాత్తు భగవంతుని అనుగ్రహానికి సంకేతం. పూజా గది అనేది ఇంట్లో అత్యంత శక్తివంతమైన కేంద్రం. అక్కడికి కప్ప వచ్చిందంటే మీరు ఇన్ని రోజుల నుండి చేస్తున్న పూజలు, ప్రార్థనలు నేరుగా దేవుడి పాదాలను చేరాయని అర్థం. మీ ఆధ్యాత్మిక సాధన ఉన్నత స్థాయికి చేరుకుందని, దైవిక శక్తి మీ ఇంట్లో కొలువై ఉందని దీని అంతరార్థం. తులసి కోట దగ్గర కప్ప కనిపిస్తే, హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. అలాంటి పవిత్రమైన తులసి కోట దగ్గర లేదా తులసి మొక్క కుండీలో కప్ప కూర్చొని మీకు కనిపిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు రాబోతున్నాయని అర్థం. లక్ష్మీదేవి తన ఆశీర్వాదాన్ని మీకు అందిస్తోందని, త్వరలోనే మీకు ఊహించని ధనలాభం కలుగుతుందని ఇది స్పష్టమైన సంకేతం. ఇలాంటప్పుడు ఆ కప్పను చూసి భయపడకూడదు, దాన్ని తరమేయకూడదు. వంటగదిలో అంటే కిచెన్లో కప్ప కనిపిస్తే, వంటగది అనేది అన్నపూర్ణాదేవి నివాసస్థానం. కప్ప గనుక మీ వంటగదిలోకి వస్తే అది మీ కుటుంబంలో ఎన్నటికీ అన్నపానాలకు లోటుండదని చెబుతోంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ఇదొక శుభ సూచిక. ఇంటి సింహద్వారం వద్ద కప్ప కనిపిస్తే, వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారం గుండానే లక్ష్మీదేవి మరియు సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటి గుమ్మం వద్ద కప్ప కనిపించడం లేదా గుమ్మం దాటుతూ లోపలికి రావడం అనేది మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోబోతోందని చెప్పడానికి ఒక ప్రబలమైన సంకేతం. మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయం, కీర్తి, సంపదలు మీ వాకిటిలోకి రాబోతున్నాయని అర్థం.
కప్ప రావడం అనేది దేవుడు మనల్ని చేసే ఒక పరీక్ష కూడా కావచ్చు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ. పూర్వం ఒక ఇల్లాలు ప్రతిరోజు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే లేచి తులసి కోటను శుభ్రం చేసి దీపారాధన చేసి నీళ్లు పోసి పూజించేది. ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవి ఆమెను కరుణించాలనుకుంది. ఒకరోజు ఆ స్త్రీ పూజ చేయడానికి వెళ్లేసరికి తులసి ముక్క దగ్గర ఒక కప్ప కూర్చుని ఉంది. కప్పను చూడగానే ఆమెకు ఎక్కడి లేని భయం, అసహ్యం వేసింది. ఛీ, ఈ అపవిత్రమైన జీవి ఇక్కడి కిందికి వచ్చింది అని భయపడి ఆ రోజు తులసికి నీళ్లు పోయలేదు. పూజ చేయకుండానే వెనుతిరిగింది. ఆ మరుసటి రోజు నుండి ఆమె భర్త వ్యాపారంలో అకస్మాత్తుగా తీవ్రమైన నష్టాలు రావడం మొదలయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ కప్ప రూపంలో వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి పరీక్ష. భగవంతుడు నీ నిజమైన భక్తిని పరీక్షిస్తున్నాడు. నీవు చేసే పూజ కేవలం పైపై భక్తా లేక గుండె లోతుల్లోంచి వచ్చే నిజమైన శ్రద్ధ అని దేవుడు చూస్తాడు. ప్రకృతిలోని ఒక జీవిని చూసి భయపడి దేవుని పూజనే మానేసేంత బలహీనమైన భక్తికి దేవుడు ఎలా ఉలికిపోతాడు? అందుకే కప్పను చూసి భయపడి పూజ ఆపేయడం కన్నా శ్రద్ధగా సర్వం ఈశ్వరమయం అని భావించి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తే మాతాలక్ష్మి అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మన ప్రాచీన వాస్తుశాస్త్రంలో మండూక వాస్తు అనే ఒక అత్యంత శక్తివంతమైన విభాగం ఉంది. ప్రాచీన దేవాలయాల నిర్మాణంలో పునాదుల వద్ద మండూక యంత్రాన్ని స్థాపిస్తారు. కప్పకు భూమి లోపల, నీటిలో, భూమి పైన జీవించగల అద్భుతమైన స్థైర్యం ఉంది. అది ఒక ఇంటికి దృఢమైన పునాదిని, స్థిరత్వాన్ని ఇస్తుందని వాస్తుశాస్త్రం నమ్ముతుంది. అంతేకాదు, చైనీస్ వాస్తుశాస్త్రమైన ఫెంగ్షుయిలో కూడా 3 కాళ్ల కప్పను నోట్లో నాణంతో ఉంచితే ధనాకర్షణ జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. కప్పకు మరియు సంపదకు మధ్య ఉన్న ప్రకృతి సిద్ధమైన సంబంధాన్ని ప్రాచీన కాలం నుండే అన్ని నాగరికతలు గుర్తించాయి అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. అయితే ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కప్ప కనిపించడం అశుభానికి లేదా నకారాత్మక శక్తికి సూచనగా కూడా ఉంటుంది. కప్పలు మీ ఇంట్లో పదే పదే చనిపోతూ కనిపిస్తే, లేదా ఇంట్లో మురికి నీరు నిలిచిపోయి ఆ దుర్వాసన మధ్య, ఈగల వాన మధ్య కప్పలు తిరుగుతూ ఉంటే అది ఏమాత్రం మంచిది కాదు. దీని అర్థం మీ ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించినని లేదా తీవ్రమైన వాస్తు లోపం ఉందని అర్థం. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం రోగాలకు, దరిద్రానికి దారితీస్తుంది. మీ ఇంట్లో కప్పలు అశుభరీతిలో కనిపించినా లేదా చనిపోయిన కప్పలు కనిపించినా ఇంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఒక అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం ఉంది. వెంటనే ఇల్లు మొత్తం గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఒక స్వచ్ఛమైన మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి 2 లవంగాలు వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 3 వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని మొదట మీ ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ డోర్ దగ్గర సరిగ్గా 7 నిమిషాల పాటు ఉంచండి. అనంతరం ఆ దీపాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్ళి మీ ఇంటి తులసి కోట దగ్గర ఉంచండి. చేతులు జోడించి, హే ప్రభు, నీవు పంపిన ఈ సంకేతాన్ని, ప్రకృతి సందేశాన్ని అర్థం చేసుకునే విజ్ఞానాన్ని, శక్తిని, నిశ్చలమైన భక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్త నకారాత్మక శక్తులు నశించిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కప్పల గురించి తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవి పర్యావరణ సమతుల్యతలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా మరియు ప్రకృతిపరంగా కూడా కప్పలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కప్పలను మన రైతుల పాలిట ఆత్మీయ మిత్రులుగా వ్యవహరిస్తారు. పంట పొలాల్లో, ఇళ్ల చుట్టుపక్కల ఉండే అనేక రకాల హానికరమైన కీటకాలను, దోమలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి భయంకరమైన వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు అదుపులో ఉండి మానవాళికి సహజమైన రక్షణ కలుగుతుంది. అంటే మీ ఇంట్లోకి కప్ప వచ్చిందంటే మీ కుటుంబ ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రకృతి స్వయంగా పంపిన కాపలాదారుగా దాన్ని భావించవచ్చు. మన ప్రాచీన యోగ శాస్త్రంలో కూడా కప్పకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. యోగాసనాలలో మండూకాసనం అనేది చాలా ప్రసిద్ధమైన మరియు శక్తివంతమైన ఆసనం. కప్ప ఏ విధంగా అయితే తన కాళ్లను మడిచి స్థిరంగా ఏకాగ్రతతో కూర్చుంటుందో,
అదే భంగిమలో చేసే ఈ ఆసనం వల్ల మనిషిలో శారీరక రుగ్మతలు తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఒక చిన్న జీవి అయిన కప్ప భంగిమ నుండి మన మహర్షులు ఇంత గొప్ప యోగ రహస్యాన్ని గ్రహించారంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన పురాతన గ్రంథాలైన ఉపనిషత్తులలో కూడా మాండూక్యోపనిషత్తు అనేది ఒక గొప్ప వేదాంత గ్రంథం. ఇది సృష్టి రహస్యాలను, ఓంకారనాదంలోని పరమార్థాన్ని లోకానికి వివరిస్తుంది. మండూక రూపంలో ఉన్న వరుణదేవుడు ఈ జ్ఞానాన్ని అందించాడని మన పురాణాలు చెబుతున్నాయి. కప్పల జీవనశైలిని గమనిస్తే అందులో మనకొక అద్భుతమైన జీవిత పాఠం కనిపిస్తుంది. వేసవి కాలంలో ఎండల తీవ్రతకు కప్పలు భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఎటువంటి ఆహారం, నీరు లేకుండా నెలల తరబడి సమాధి స్థితిలో, హైబర్నేషన్లో నిశ్చలంగా ఉండిపోతాయి. మళ్లీ వర్షాకాలం రాగానే, తొలకరి చినుకులు పడగానే భూమిని చీల్చుకుని నూతన ఉత్తేజంతో వానపాట పాడుతూ బయటకు వస్తాయి. కప్పల ఈ అద్భుతమైన లక్షణం మనిషికి ఓర్పును, సహనాన్ని నేర్పుతుంది. మన జీవితంలో ఎంతటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఓర్పుగా నిరీక్షిస్తే తిరిగి సరైన సమయం వచ్చినప్పుడు రెట్టింపు ఉత్సాహంగా పైకి లేవచ్చని కప్పల జీవితం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అపారమైన ఓర్పుకు, కష్టాలను తట్టుకుని నిలబడే స్థైర్యానికి, పునర్జన్మకు కప్పలు సజీవ ఉదాహరణలు. జపాన్ వంటి అనేక విదేశీ సంస్కృతులలో సైతం కప్పను అదృష్టానికి, సురక్షితమైన ప్రయాణాలకు చిహ్నంగా పూజిస్తారు. వారు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కప్ప బొమ్మలను తమ వెంట తీసుకెళ్తారు. కాబట్టి కప్పలు మీ ఇంట్లోకి వస్తే వాటిని ఏమాత్రం హింసించకండి. వాటికి హాని తలపెట్టడం వల్ల ప్రకృతికి కీడు చేసిన వారమే కాకుండా భగవంతుని ఆగ్రహానికి గురవుతాము. ప్రకృతిలోని ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. ఆ మూగ జీవాలను దయతో, ప్రేమతో చూసినప్పుడే మన జీవితం కూడా అష్టైశ్వర్యాలతో వికసిస్తుంది. చివరగా మీరు గ్రహించవలసిన అతి ముఖ్యమైన సత్యం ఒక్కటే: కప్పలనేవి అందరి ఇళ్లలోకి అంత సులువుగా రావు. ఎవరి జాతకంలో అయితే అదృష్టం రాసిపెట్టి ఉందో, ఎవరి జీవితంలో అయితే చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండబోతున్నాయో అలాంటి అదృష్టం ఉన్నవాళ్ల ఇంట్లోకి మాత్రమే కప్పలు వస్తాయి. కప్ప మీ ఇంట్లోకి వచ్చిందంటే దాని అర్థం త్వరలోనే మిమ్మల్ని అదృష్టం వరించబోతోందని, ఇన్నాళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, కష్టాలు, కన్నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయని అర్థం. ప్రకృతి పంపే ఈ అద్భుతమైన జీవిని ఒక అపశకునంగా భావించకండి. అది మీ పాలిట దైవం పంపిన ఒక గొప్ప వరంగా భావించండి. దాన్ని గౌరవించండి, హింసించకండి. మీ ఇంట్లోకి వచ్చిన సానుకూల శక్తికి నమస్కరించండి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.